హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కో వీడియోస్. Congrats Volga Videos, 17 million subscribers. Please subscribe. ఇంత సడన్గా ఈ నిర్ణయం నువ్వెందుకు తీసుకున్నావని నేను నిన్ను అడగను. ఇప్పుడిప్పుడే పూజ తన కెరీర్ స్టార్ట్ చేసింది. సో కొన్ని డేస్ ఆగి చేసుకుంటే మీ ఇద్దరికీ మంచిది. మంచిదే, కానీ నా మనసు ఎందుకు రెడీగా లేదు. కారణం ఏంటి? తర్వాత నీకు పూజ దొరకదనా? కారణాలేం లేవు, కోరుకుంటున్నా తను నాతో ఉండాలని. అంకుల్, మీరెన్ని చెప్పినా తను అనుకున్నదే ఫిక్స్ అయ్యాడు. హ్మ్. మీరు మంచి మనసుతో డేట్ ఫిక్స్ చేస్తే శ్రీ హ్యాపీ, నేను హ్యాపీ. ఓకేనా? అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేను చేస్తున్న షూటింగ్ 3 months వరకు జరుగుతుంది. నెక్స్ట్ మ్యారేజ్. హ్మ్. ఈలోపు ఈరోజు తన కోసం నా కోసం మంచి డేట్ మీరే ఫిక్స్ చేయండి. ఓకే. ఈలోపు ఏంటి ప్రాబ్లం? నాకే ప్రాబ్లం లేదు, ఎవరికి ఏ ప్రాబ్లం బ్యాడ్ నేమ్ రాకూడదనంతే. రైట్, ఇది బాగుందే. ఆఫ్టర్ 3 months ఎప్పుడు మంచి రోజు అప్పుడే మీ పెళ్ళి. ఏమంటావు హీరో? నాకు ఓకే. థ్యాంక్ యూ శ్రీ. సరే పదం, ఈ రోజు నుంచి ఇద్దరం కలిసే ఉందాం. కింద వెయిట్ చేస్తాను. బాయ్ అంకల్. ఏంటమ్మా పూజ, అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. నీ జీవితం ఎటెళ్తుందో ఏంటో. తను నన్ను వద్దనుకోవటం లేదు కదా అంకుల్, కావాలనుకుంటున్నాడు. కానివ్వండి. మీ పేరెంట్సే బతుకుంటే నీ లైఫ్ వేరేలా ఉండేదమ్మా. అంకుల్, ఎప్పుడూ నాకన్నీ మీరే నా గాడ్ ఫాదర్. సరే తల్లి, ఆల్ ది బెస్ట్. పూజ రెడీ, యాక్షన్. హలో, ఇంకా నీకు దూరంగా నేను హలో. ఉండలేను కార్తీక్. ఇంకా నన్ను నీకు కూడా నీతో దూరంగా పాటు ఉండలేను తీసుకెళ్ళు. కార్తీక్. నన్ను కూడా ఈ నీతో రోజుల్లో పాటు తీసుకెళ్ళు. ప్రేమ లేదనుకునే ఈ వాళ్ళకు రోజుల్లో మనం ఒక ప్రేమ ఉదాహరణ కావాలి. లేదనుకునే వాళ్ళకు మనం ఒక ఉదాహరణ కావాలి. కట్ వన్ మోర్. సార్ వెళ్ళి చెప్పండి, అమ్మాయి సరిగా చెప్పండి డైలాగ్. ఒక మానిటర్ చేద్దాం ఒకసారి. ప్రవీణ్ ఒకసారి మానిటర్ చూద్దాం. సరే సార్. హలో, ఇంక నువ్వు లేకుండా నేను ఉండలేను కార్తీక్. నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు. ఈ రోజుల్లో ప్రేమ లేదనుకునే వాళ్ళకు మనం ఒక ఉదాహరణ కావాలి. సార్ కోడేరు గారు ఒకసారి అమ్మాయి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. పూజ కొంచెం ఫీల్ గా చెప్పాలమ్మా, స్వీట్ గా. ఓకేనా? రెడీ, వన్ మోర్. రెడీ. రెడీ సార్. ప్రాంప్టింగ్ కొంచెం గట్టిగా ఇస్తుండు. టేక్. ఇంకా నీకు దూరంగా నేను ఉండలేను నువ్వు కార్తీక్. లేకుండా నేను ఉండలేను కార్తీక్. నన్ను నీతో పాటు నన్ను నీతో తీసుకెళ్ళు. పాటు తీసుకెళ్ళు. ఈ రోజుల్లో ప్రేమ రోజుల్లో లేదనుకునే వాళ్ళకు ప్రేమ మనం ఒక లేదనుకునే ఉదాహరణ వాళ్ళకు కావాలి. మనం ఒక ఉదాహరణ కావాలి. బాయ్. బాయ్. కట్. ఫైనల్ టేక్, యాక్షన్. ఇంకా నీకు దూరంగా నేను ఉండలేను కార్తీక్. దూరంగా ఉండలేను కార్తీక్. నన్ను నీతో పాటు నన్ను తీసుకెళ్ళు. నీతో పాటు తీసుకెళ్ళు. ఈ రోజుల్లో ఈ రోజుల్లో ప్రేమ లేదు. ఈ రోజులకి బాద్ బ్రేక్ క్యూ దేరే ఆప్. సారీ మేడం. రెడీ 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 రెడీ, యాక్షన్. ఇంకా నీకు దూరంగా నేను ఉండలేను నేను కార్తీక్. ఉండలేను కార్తీక్. నన్ను నీతో పాటు నన్ను నీతో తీసుకెళ్ళు. పాటు తీసుకెళ్ళు. ఈ ఈ రోజుల్లో ప్రేమ రోజుల్లో లేదనుకునే ప్రేమ వాళ్ళకు లేదనుకునే వాళ్ళకు మనం ఒక మనం ఒక ఉదాహరణ కావాలి. ఉదాహరణ కావాలి. బాయ్. కట్. సూపర్ పూజ, సూపర్. సూపర్ పూజ, థ్యాంక్ యూ. సూపర్. కంగ్రాట్స్ మేడం. గుడ్. థ్యాంక్ యూ. బాగా చెప్పారు. బాగా చేశారు మేడం, సూపర్. బాగా చేశారు మేడం, సూపర్. వెరీ గుడ్ మేడం. సార్ నెక్స్ట్ ఇక్కడేనా షిఫ్ట్? ఏ అవన్కి తీసుకురారా. ఈ ఫీల్డ్ అంటే దీనికి మరి ఎంత పిచ్చా? 1 minute. సెట్ వాటర్ బాటిల్. ఆ మేకమెన్ పిలవండి. ఆ నెక్స్ట్ ఆర్టిస్ట్ రెడీ చేయండి. రోజులు గడిచే కొద్దీ తనలోని మార్పుని నేను గమనించాను. తొందరలోనే దీని నటనకి చరమగీతం పాడేద్దాం. ఇలా అయితే మనకి చాలా కష్టం. ఏం చేద్దాం? మెల్లమెల్లగా తను ఇరిటేట్ అవడం స్టార్ట్ చేశాడు. అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. తర్వాత పూజ డైరెక్ట్ గారు పిలుస్తున్నారు. వస్తున్నా సార్. ఓకే. ఫోన్ తీయడేంటి? తీసుకో. నువ్వు ఇండస్ట్రీకి లక్ష్యంతో వచ్చావా, లవర్తో వచ్చావా?
లక్ష్యంతో వస్తే సినిమాని ప్రేమించు, లవర్తో వస్తే దయచేసి ఇక్కడ నుంచి రెండింటిని హ్యాండిల్ చేయాలంటే లెక్కలన్నంత క్యాష్ అయినా ఉండాలి, బయట కనబడితే ఎక్కబడిపోయే ఫ్యాన్స్ అయినా ఉండాలి. అర్థమైందా? సారీ సార్. బ్యాకప్ వచ్చేస్తారు ఇండస్ట్రీ. షూటింగ్ అయిపోయే టైంలో తిట్టించుకుంటున్నాను. అసలు ఏమైంది శ్రీకి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఇలా 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ రోజులు గడిచే కొద్దీ పోను పోను గొడవలు ఏ రేంజ్కి వెళ్ళాయంటే ఒకరితో ఒకరం సరిగ్గా మాట్లాడుకోలేని పరిస్థితికి వెళ్ళాయి. నన్ను ఇంతగా ప్రేమించిన శ్రీనివాస్ లాస్ట్కి ఏమన్నాడో తెలుసా? పూజ, వాట్? నేను నీకు అవసరం. మనం విడిపోదాం. ఏ? ఎందుకు? నా మిస్టేక్ ఏంటి? నీ మిస్టేక్ ఒకటే, నువ్వు నాకు నచ్చడం. చూడు, నువ్వు ఏ పని చేసినా చేయకపోయినా నిన్ను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. నువ్వు చేస్తున్న పని నీ గుండెల మీదకి చాలా మంది వచ్చేది. అది మోసే ఓపిక నీకున్నా, చూసి తట్టుకునే ఓపిక నాకు లేదు. అందుకే ఎవరి జీవితాన్ని వాళ్ళని తీసేసుకుందాం. ఇలానే ఉంటే రేపు నన్ను చూసి నవ్వుతారు. నీకు ఫస్ట్ తెలీదా ఇదంతా? తెలీదు. చాలా చీప్గా మాట్లాడుతున్నావు. చాలా చీప్ సిచ్యువేషన్స్ అన్ని నన్ను ఇలా చీప్గా చేశాయి. అర్థమైంది. నువ్వు నన్ను వాడుకోవడానికి ప్రేమను వాడి ట్రాప్ చేసావురా. ఎస్, యువర్ ట్రాప్డ్ మీ. నోరు మూవే. మొగుడు పిల్లలు తిట్టుకుని పిల్లల్ని బావిలో పడేశారంట. అలా ఉంది. నాకే ఇప్పుడు తెలుస్తోంది ప్రేమ అనేది ఒక ట్రాప్ అని. చూడు, నేనే కాదు, ఈ భూమి మీద ఎవరు ఎవరిని ట్రాప్ చేయకుండా ఉండలేరు. ఎస్, ఆ దేవుడికి మనిషికి అనుసంధానమైనదే ఈ ట్రాప్. అన్నం పెట్టడానికి అమ్మ చందమ్మను పిలిచిన పిలుపుతో స్టార్ట్ అయింది ఈ ట్రాప్. ఇందులో మన తప్పేం లేదు. అందుకే అంటారేమో, ఆ శివుడు ట్రాప్ చేయకుండా చీమ కూడా కొట్టదని. అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? ఓ సారీ, నీకు సినిమా భాషలో చెప్పాలి కదా. విను, చెప్తా. నేను నీకు సీన్ చెప్పా, నువ్వు యాక్షన్ అన్నావు. షార్ట్ ఓకే, నేను కట్ చెప్పాను. తర్వాత ఏముంది? ప్యాకప్. ఇప్పుడు అర్థమై ఉండదు. చూడు, ఇప్పుడు మన మధ్య అవ్వకూడని పనులతో సహా అన్నీ అయిపోయాయి. అయినా నేను నీతో ఉంటూ నువ్వు రేంజ్కి వచ్చాక నువ్వు వాడితో అలా చేసావు, వీడితో ఇలా చేసావని నీ మీద ప్రేమ పోయి అదేదో పెట్టుకుని మనం బజార్లకి టీవీలకి ఎక్కడ అవసరం డేటింగ్ చేసాం. పని అయిపోయింది, కానీ పర్లేదు అని మనుషుల్లా విడిపోదాం నేను ఫిక్స్ అయ్యాను. తాగుతూ ఆలోచించు. బాగుంటావే నువ్వు, బాగుండు. నాకు శ్రీనివాస్పై అనుమానం, అసహ్యం మొదలై ఒక రకమైన సైకోలా మారాను. నాతో డైరెక్టర్ సీరియస్, నా టీం అంతా చులకనగా చూశారు. ఇవన్నీ క్రియేట్ చేసిన శ్రీనివాస్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, అలా 6 మంత్స్ అయినా రాలేదు. వెతకంగా తన న్యూ ఆఫీస్ అడ్రస్ తెలిసింది. నీతో రంగు సాగిస్తున్నాడని తెలిసింది. అప్పుడే అర్థమైంది నన్ను ట్రాప్ చేసింది కేవలం సుఖం కోసమేనని. నెక్స్ట్ నీకు వార్నింగ్ ఇవ్వాలని కాల్ చేశాను. హలో. నీ ప్రియమైన శ్రీనివాస్ శరీరంలో ఉన్న ప్రేమ, ఆప్యాయత నా జీవితానికి చాలా ముఖ్యమైనవి. నాకు అవి కావాలి. త్వరలో ఐ స్టాప్ దట్. Who are you? నేనెవరో నీకు అనవసరం.
నేను చెప్పింది నీకు అర్థమైతే చాలు. I asked, who are you? And why are you saying all this? Hello? Hello? అప్పుడే ఆలోచించా. నువ్వు పోతే ఇంకొకటి, అది పోతే ఇంకొకటి. అసలు ఈ మగ జాతి ఇంత అనుకొని అలాంటి జాతిని మొత్తం ఏమీ చేయలేను. బట్ నా లైఫ్లోకి వచ్చిన ఇలాంటి నీచుడికి మాత్రం ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఆ టైంలో నీ పిచ్చి ముదిరి పీక్ స్టేజ్కి వెళ్ళింది. మ్యారేజ్ చేసుకోవాలని రేంజ్కి వెళ్ళింది. నేను వెయిట్ చేయలేదు. ప్రేమలో ఉన్న నువ్వు నాలా మోసపోకూడదని ఫాలో అయ్యా. సరెండర్. ఓ షాక్ అయ్యారా? ఎస్. ఇన్ కేస్ తను చనిపోయి ఉంటే నిర్ణయం ఇంకోలా తీసుకునేదాన్ని. బ్రతికున్నాడని తెలిసిన తర్వాత నాలో కోపం చనిపోయి నా తప్పు నాకు తెలిసింది. మనిషిని మనిషి శిక్షించుకోవటం మోసం, పాపం. సో సార్, ఐ సెండ్ మై అడ్రస్. కమ్ టుమారో. మీ డ్యూటీ మీరు చేయండి. అండ్ టేక్ కేర్ ఆఫ్ శ్రీనివాస్. హలో 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 కట్ చేసింది. నేను వేణు ఉడుగుల. హాయ్, దిస్ ఇస్ పార్క్ విక్రాంత్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియో. Please subscribe to Volga Video. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 17 million subscribers. Do subscribe. Congratulations. హార్టీ కంగ్రాచులేషన్స్. Please don't forget to subscribe to Volga Video.